ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ, తాజాగా మనమంతా మాట్లాడుకుంటున్న అంశం ప్రైవేటు వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పగించే అంశం. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు అప్పగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న నేపథ్యంలో దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అది సరైంది కాదు అని చెప్తున్నాయి. ఎందుకు సరైంది కాదు అంటే ఇందుకు కారణం, ప్రైవేటు హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేదు అని వాళ్ళు సేవలు ఆపేస్తారు. ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యంలో ఆసుపత్రులుంటే జరిగేది ఇదే. ఈవెన్ ప్రభుత్వ రంగంలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సర్వీసెస్ అక్కడే ఇచ్చి డబ్బులు ఏదో అక్కడే ఖర్చు పెట్టి అక్కడ అన్ని సర్వీసెస్ దొరికేలా చేస్తే బాగుంటుంది తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది, మేము ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించిన లిమిట్ 25 లక్షలు చేశాం, 25 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వమే కడుతుంది, అది ప్రైవేట్ గా ఏం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు మెరుగైన వైద్యం అక్కడ దొరుకుతుంది అని కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఆ మేధావులు గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం